మేడంకి ధన్యవాదాలు. మేడం గురించి ఎంత చెప్పినా తక్కువనే. నా గురించి చెప్పొద్దులే, వాళ్ళందరికీ బోర్ కొడుతుంది కదా. మరి నీ గురించి చెప్పకపోతే ఎవరి గురించి చెప్పాలి? మరి అందరూ కష్టపడ్డారు, మీరు కష్టపడ్డారు, టీమ్ హెల్ప్ చేసింది, అందరూ కలిస్తేనే రిజల్ట్ మాది, నా ఒక్కటిదే కాదు. ఫస్ట్ ఇక్కడికి నేను పని చేయడానికి వచ్చినానమ్మా మేడం దగ్గర. నేను షాప్కి అడిగాను, మేడం నాకు అందరికి అడిగాను. మా బిడ్డ గురించి, పిల్లలు అయితే లేరు, మా బిడ్డకు లోపల ఆపరేషన్ అయిన ఉండే, సిస్ట్ అయింది, ఒక ట్యూబ్ తీసేసి ఒకటి ట్యూబ్ ఉండే, దానివల్ల పిల్లలు అయితే లేరని మస్తు టెన్షన్ పడ్డాం మేము. ఇక్కడ మేడంలో కొడుకుతే తొక్కరమ్మన్నా, తొక్కచ్చి మేడం దగ్గర చూపించిన. మేడం చెప్పింది ఐవీఎస్కి వెళ్తేనే బాగుంటుందమ్మా, ప్రాబ్లం ఉంది కదా అమ్మాయికి అని చెప్పింది. అయినా సరే మేడం మీరు ఎట్లా అంటే అట్లనే అంట. ఇక మేడం దయ వల్ల మేడం ఐవీఎఫ్ చేసింది. ఫస్ట్ ధన్యవాదాలు మేడంకి అయితే కూడా వెళ్తా తీసుకోండి. మా అమ్మాయికి ఒకటేసరికి కన్ఫర్మ్ అయింది. ఇద్దరు ట్విన్స్ అయ్యేసరికి అమ్మ మా దగ్గర మానేసినప్పుడు వాళ్ళని చూసుకుంటారు. మేడం నాకు ఇంకో పని అయిపోయింది అన్నట్టుగా వాళ్ళ డ్యూటీ అయ్యింది. ఇక మేడంకి ధన్యవాదాలు.